హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ డ్యామ్. నేను కార్తిక్, మీ టెక్నిక్. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది మనం నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఇంతవరకు మనం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అలాగే పవర్ పాయింట్ అనేది మనం చెప్పుకున్నాం. అండ్ ఈ రోజు నుంచి మనం ఎక్సెల్ అనేది నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది చాలామంది వాడుతూ ఉంటారు. ఇన్ అంటే వెరైటీ ఆఫ్ పీపుల్ లైక్ షాప్ కీపర్స్ కానీ, లేదంటే కంపెనీలో పనిచేసే డేటా అనలిస్టులు కానీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ మనం ఈ డేటా అనేది నీట్గా క్యాలిక్యులేషన్స్ చేయడానికి లేదా ఆర్గనైజ్ చేసుకోవడానికి అన్ని విధాలుగా ఈ ఎక్సెల్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ చాలామంది ఇది వాడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఒక మోస్ట్ పవర్ఫుల్ టూల్ అనమాట. అండ్ అలాగే ఇది ఫ్రీ టూల్ కాదు. అండ్ ఈ యొక్క ఎక్సెల్ అనేది మీరు వాడాలంటే మీరు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ల్యాప్టాప్ కొన్నప్పుడే ఆటోమేటిక్గా మీకు మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అన్ని ఇస్తారు, లైక్ పవర్ పాయింట్ ఇలాంటివన్నీ. సో అందులోనే ఎక్సెల్ కూడా ఉంటుంది. అండ్ ఇది పెయిడ్ సాఫ్ట్వేర్, ఓకే? అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఓకే? అండ్ డేటా మేనేజ్మెంట్కి, ఇందాక నేను మీకు చెప్పినట్టు డేటా అనాలిసిస్కి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, ఓకే? ఈ ఎక్సెల్ అనేది. సో అండ్ మెయిన్గా ఇందాక నేను మీకు చెప్పినట్టు ఆర్గనైజింగ్ డేటా అండ్ లిస్ట్ చూసారా, అంటే ఇన్ఫర్మేషన్ని నీట్గా ఒక టేబులర్ ఫార్మాట్లో పర్ఫెక్ట్గా చూపించడానికి మనం ఈ ఎక్సెల్ అనేది మనం వాడుతూ ఉంటాం అనమాట. అలాగే డేటా అనాలిసిస్ కూడా చేయడానికి, అంటే రా డేటా అనేది ఉంటుంది కదా, ఇందాక నేను మీకు చెప్పినట్టు క్యాలిక్యులేషన్స్ ఏంటంటే మోడ్, మీడియన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ క్యాలిక్యులేషన్స్ చేయడానికి కూడా మనకి ఎక్సెల్లో మనం చేయొచ్చు అనమాట, ఓకేనా? అండ్ అలాగే బడ్జెటింగ్, ట్రాక్ ఫైనాన్షియల్స్, అలాగే ఇవన్నీ బడ్జెటింగ్ చేయడానికి ఈ ఎక్సెల్ అనేది మనం వాడుతూ ఉంటాం. అలాగే చాలామందికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ పవర్ ఏంటో ఇంకా సరిగ్గా తెలీదు. అంటే కొంతమంది వాడుతుంటారు కానీ అంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాళ్ళకి దీన్ని యూజ్ ఏంటి, ఎంతవరకు మనం వాడగలం దీన్ని అనేది చాలామందికి తెలియదు అనమాట. సో మన వీడియోలో మనం కవర్ చేసే ప్రయత్నం అనేది మనం చేస్తాం. అంటే నాకు సాధ్యమైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను అనమాట, ఓకే? అండ్ ఫ్రెండ్స్, ఇంకా మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లోకి వెళ్తే మెయిన్గా ఇవి ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. అంటే ఒక ఎక్సెల్ ఫైల్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. అండ్ అలాగే ప్రతి డేటా ఎంట్రీ పాయింట్ ఒక సెల్ అనమాట, ఇండివిజువల్ డేటా ఎంట్రీ పాయింట్ అనేది ఒక సెల్ నేను మీకు చూపిస్తానండి. మెయిన్గా ఈ టర్మ్స్ అనేవి మీకు గుర్తుండాలన్నమాట. అంటే ఈ సెల్ అంటే ఏంటి, రోస్, కాలమ్స్, అలాగే ఈ వర్క్షీట్, ఇదంతా మీకు గుర్తుండాలన్నమాట, ఓకేనా? ఇవి ఈ టర్మ్స్ అనేవి మనకు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇవన్నీ కోర్ కాంపనెంట్స్ అనమాట, ఓకే, డేటా ఎంట్రీకి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు కొన్ని నావిగేషన్ టెక్నిక్స్ అనేవి కూడా నేను మీకు చెప్తాను అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ సేవింగ్ అండ్ ఓపెనింగ్ ఫైల్స్ క్రియేట్ చేసి, అలాగే మనం కొంత డేటా అనేది మనం అందులో ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటనేది కూడా మనం చెప్తాం అనమాట. అది డిఫరెంట్ ఫార్మాట్స్లో కూడా చేయొచ్చు. అది ఎలాగనేది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఎంటరింగ్ డేటా అండ్ బేసిక్ ఫార్మాటింగ్ ఫ్రెండ్స్, ఇన్పుట్ టెక్స్ట్, అలాగే నెంబర్స్, అలాగే కాలం విత్ని అడ్జస్ట్ చేయడం, ఫాంట్ సైజ్ లేదా ఫాంట్ని చేంజ్ చేయడం, అంటే ఫాంట్ సైజ్ని చేంజ్ చేయడం, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి ఎక్సెల్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఓకే? సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బేసిక్స్ అనేవి మనకు తెలియాలన్నమాట, ఓకే? సో ఈ బేసిక్స్ అనేవి మనకు తెలియకుండా డైరెక్ట్గా డేటా ఎంట్రీ చేసేస్తాం. డేటా ఈ ఎక్సెల్ అనేది ఎఫిషియెంట్గా మనం వాడేద్దాం అంటే బేసిక్స్ తెలియకుండా కుదరదు అనమాట. సో ఫ్రెండ్స్, అందుకే బేసిక్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, ఓకే? నేను మీకు చెప్తానులేండి. సో ఇక నేను అదే చెప్తున్నాను, మాస్టర్ బేసిక్స్ ఫస్ట్ థింగ్. అండ్ అలాగే నేను మీకు చెప్పేది మీరు ఖచ్చితంగా రోజు ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు ఈ టూల్తో మీకు మంచి గ్రిప్ అనేది వస్తుంది అనమాట, ఓకే? అండ్ అలాగే ఫార్ములాస్, ఇందాక నేను మీకు చెప్పినట్టు మోడ్, మీడియన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలా రకరకాల ఫార్ములాస్ అన్నీ.
సో అవి కూడా మీరు తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడే ఈ ఎక్సెల్ అనేది మీకు పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యి దీన్ని మీరు డైలీ లైఫ్లో యూస్ చేయగలరు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఎక్సెల్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఓపెన్ చేయగానే ఎక్సెల్ అనేది మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసారా బ్లాంక్ వర్క్ బుక్ అని, వెల్కమ్ టు ఎక్సెల్ అని, ఫార్ములా ట్యూటోరియల్ అని, ఇలా ఫార్ములా క్వరీ ట్యూటోరియల్ అని, వెల్కమ్ టు ఎక్సెల్ అని, ఇలా డిఫరెంట్ స్లైడ్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, అంటే ఏమైనా అవసరం బట్టి ఆర్గనైజేషన్ చార్ట్ ఫ్రమ్ డేటా అని, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ మెయిన్ ఇది ఎక్సెల్ అంటే ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ కొట్టామనుకోండి, ఇక్కడ చూడండి, ఇందాక నేను మీకు చెప్పినట్టు బిజినెస్ పర్పస్ లేదా పర్సనల్ యూస్ కోసం, లేదంటే ప్లానర్స్ అండ్ ట్రాకర్స్, లిస్ట్స్, బడ్జెట్స్, చార్ట్స్, క్యాలెండర్స్, ఇలా రకరకాలుగా మనం ఈ ఎక్సెల్ని వాడుతూ ఉంటామండి. ఇక్కడ ఓపెన్ అని ఉంది చూసారా, ఇక్కడ ఫోల్డర్స్, వర్క్ బుక్స్, అలాగే ఫోల్డర్స్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే మన ఫైల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకున్నవని ప్రతిదీ ఒక వర్క్ బుక్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనం చేసిన ఫైల్స్ అనేవి మనం ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అండ్ అలాగే ఇది మన అదర్ లొకేషన్స్, అంటే మన ల్యాప్టాప్లోని లేదా మన కంప్యూటర్లో ఉండే స్పేసెస్ అనమాట ఇవన్నీ. ఓకే, అండ్ అలాగే మనం చేసిన డాక్యుమెంట్ ఎవరికైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా షేర్ చేయొచ్చు. ఓకే, అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ దేని గురించి ఏంటి అని. ఓకేనా, అండ్ అలాగే సేవ్ యాస్. ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, అలాగే ప్రింట్, మనం చేసిన ఎక్సెల్ అనేది ప్రింట్ ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం అనమాట. అలాగే ఎక్స్పోర్ట్ ఇక్కడ పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్, లేదంటే ఎక్స్పిఎస్ డాక్యుమెంట్ అంటే ఎస్పిఎక్స్ డాక్యుమెంట్ కూడా చేయొచ్చు. ఓకేనా, చేంజ్ ఫైల్ టైప్ ఇక్కడ కొట్టామనుకోండి, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఓకేనా, అది అలా క్లోజ్ కొడితే క్లోజ్ అయిపోద్ది. ఓకే, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీ. ఓకేనా, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. న్యూలోకి వెళ్ళి బ్లాంక్ వర్క్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్సెల్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవుద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూసారా ABCD ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇంకా అలాగే కిందకి 1 2 3 4 5 ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది 100% జూమ్ ఉంది కదా, నేను కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి, అంటే ఇంకా నీట్గా కనబడడానికి అనమాట. ఓకేనా, ఏం లేదు. సో ఫ్రెండ్స్ ఇవి కాలమ్స్, ఇవి రోస్. ఓకేనా, ఇక్కడ చూసారా ఆల్రెడీ చూపిస్తుంది, మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా 9 rows 4 columns. ఓకే, ABCD కాలమ్స్. ఓకేనా, 4 columns, అలాగే 9 rows. ఇక్కడ నెంబర్ అని చూసారా 9 అని, అవి 9 rows అండ్ 4 columns. ఈ విధంగా రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇందాక మనం చూసుకున్నట్టయితే ఇది ఒక సెల్ అనమాట, ఇందులోనే మనం డేటా అనేది ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నాను కార్తిక్ అని. ఓకే, కార్తిక్ అని నేను ఇక్కడ రాశాను. అండ్ అలాగే ఇక్కడ ఇంకేమైనా రాస్తాను లైక్ తెలుగు, ఇక్కడ టెక్ అని రాశాను. అలాగే డెన్ అని నేను ఇక్కడ రాశాను. ఇలాగా 4 columnsలో ఇలా నేను ఇక్కడ ఈ విధంగా రాశాను అనమాట. ఓకేనా, డేటా అనేది నేను ఇక్కడ ఈ విధంగా ఇన్సర్ట్ చేశాను. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు కొన్ని షార్ట్ కట్స్ అనేవి చెప్తాను, మీరు బాగా నోట్ చేసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ సెల్స్ అనేవి ఉన్నాయి కదా, అంటే ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. సో వీటి మధ్య మనం కీబోర్డ్తో ప్రతిసారి దీని మీద క్లిక్ చేసి చేయలేం అనమాట. ఓకేనా, సో దానికే షార్ట్ కట్, అంటే ఇవి కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. సో అందరికీ అర్థం అనే ఉద్దేశంతో చెప్తున్నాను. యారో కీస్ అనేవి మనకు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలా పక్కకి రైట్ యారో మీద క్లిక్ చేస్తే ఇలా రైట్కి ఇలా వెళ్తుంది అనమాట. ఓకే, సెల్స్ మధ్య మారడానికి ఈ యారో కీస్ మనం వాడతాం అనమాట. ఓకేనా, సో అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ 2 అనే దాని మీద ఉన్నాను చూసారా. సో ఇప్పుడు నేను 3కి రావాలనుకుంటున్నాను.
థర్డ్ రోకి. ఓకే, అప్పుడు ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే థర్డ్ రోలోకి వచ్చింది చూసారా. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, అలాగే ఇంకోటి, ఇప్పుడు ట్యాప్ కొట్టాను అనుకోండి, చూడండి ట్యాప్ కొట్టినా రైట్కి వెళ్తుంది ఓన్లీ. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యారో కీస్ అంటే లెఫ్ట్కి రైట్కి బిట్వీన్ ద సెల్స్. సో ట్యాబ్ అనేది ఓన్లీ రైట్కి. ఓకే, అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ షీట్ 1 అని ఉంది, ఇక్కడ చూసారా, ఇక్కడ పక్కనే మీకు ఈ షీట్లోనే కాకుండా ఇంకో షీట్లో కూడా చేయాలనుకోండి, ప్లస్ అని దీనిలో కొడితే ఇంకో షీట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఏదో వద్దనుకోండి, డిలీట్ చేసి సింపుల్గా క్లిక్ ఆన్ డిలీట్ అయిపోయింది. ఓకే, సో అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద ఉన్నాను కదా, సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ ఎడ్జ్ ఆఫ్ డేటాకి వెళ్ళాలి, అంటే ఈ 10 వరకు నేను రావాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ ప్లస్ యారో కీస్ కొడితే 10 దగ్గరకు వచ్చాను చూసారా, అంటే ఎడ్జ్ ఆఫ్ ద డేటా. ఓకే, ఇవి బేసిక్ షార్ట్ కట్స్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మన ఎక్సెల్ వాడుతున్నప్పుడు మ్యాక్సిమం ఈ విధంగానే చేయాలి. ప్రతిసారి ఇక్కడ మౌస్ పెట్టి ఈ విధంగా ఇలా పెట్టి మళ్ళీ మనం చేస్తే ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సో ప్రొడక్టివిటీ దృష్టిలో పెట్టుకొని ఫాస్ట్గా వర్క్ ఉండాలి కాబట్టి ఇవి మనం వాడతాం అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ ఫైల్ ఇప్పుడు నేను రాశాను కదా సమ్ డేటా అనేది. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలనుకుంటున్నాను. సేవ్ చేయాలంటే కంట్రోల్ ఎస్ అని కొట్టామనుకోండి, సేవ్ ఆటోమేటిక్గా ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని book3 అనే పేరుతో దీన్ని సేవ్ చేశాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి వెళ్తే రీసెంట్లోని ఇక్కడ మనకు చూపిస్తుంది చూసారా book3 అని. సో ఈ విధంగా మనం ఫైల్ అనేది సేవ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్ టు ఎక్సెల్. సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. సో అండ్ ఫ్రెండ్స్, మెయిన్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీ. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.